టమాటా ధర పడిపోవడానికి కారణాలేంటి? పెట్టిన పెట్టుబడి సైతం రావడం లేదంటున్న రైతులు పండించిన టమాటాను ఏం చేస్తున్నారు? రైతుల డిమాండ్పై ప్రభుత్వం స్పందిస్తుందా? టమాటా రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం టమాటాకి మార్కెట్లో సరైన ధర లేకపోవడంతో టమాటా పండించిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పెట్టిన పెట్టుబడి సైతం రావడం లేదని చాలా మంది రైతులు వారు పండించిన టమాటాలను తగలబెడుతున్నారు. మరికొంతమంది పొలాల్లోనే వదిలేస్తున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం నవాబ్పేట టమాటా రైతులు గిట్టుబాటు ధర లేక పంటను తగలబెట్టుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా చోట్ల వరి సాగుతో పాటు కూరగాయలు పండిస్తున్నారు. ఈసారి కూడా వాతావరణం అనుకూలించడంతో ఎక్కువ మంది రైతులు టమాటా సాగు చేశారు. ముఖ్యంగా మెదక్, నర్సాపూర్ ప్రాంతాలు హైదరాబాద్ కి దగ్గరగా ఉండడంతో పండిన పంటను హైదరాబాద్ కి తరలించేవారు. అయితే ఈసారి టమాటా పంటకు రేటు లేకపోవడం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఒక బాక్స్ కి 50 రూపాయలు కూడా రావడం లేదని, రవాణా ఖర్చులు మీద పడుతున్నాయని అంటున్నారు రైతులు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. అందరు రైతులు కూడా ఈ వాతావరణం అనుకూలిస్తుందని చెప్పేసి చాలా మంది రైతులు ఎకరాలకు ఎకరాలు టమాటా పెట్టి ఇప్పుడు వెళ్ళే టైంకి వచ్చేసరికి లక్షల రూపాయలు నష్టపోతా ఉన్నారు. గవర్నమెంట్ కూడా ఇలాంటి రైతులకు రకరకాల ప్రోత్సాహాలు అంటే సబ్సిడీ రకంగా కొన్ని ఇస్తే ఈ పెట్టుబడి నష్టం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు రైతులు నష్టపోకుండా ఉంటారు.